ఒక జెన్యూన్ నిజం చెప్తున్నా. షాద్‌నగర్‌లో ఆటోలు నడిపేటోళ్ళ కన్నా సిగ్నల్ దగ్గర అడుక్కునేటోళ్ళ ఇన్‌కమ్ ఎక్కువుంది. ఏందంటే నా ఒపీనియన్ నేను చెప్తున్నా ఈరోజు. అయితే ఈరోజు పొద్దున ఏమైంది సిగ్నల్ దగ్గర పోయి ఆగిన నేను. ఒక వ్యక్తి వచ్చి నా దగ్గరికొచ్చిండు. "ఏమైంది తిన్నావా?" అని అడిగినాను ఆ వ్యక్తిని. అడిగితే "లేదన్నా తినలేను." "ఎందుకు ఏమైందంటే నేను 5కి వస్తుంటానా మార్నింగు. 7 వరకు మార్నింగ్ 7 వరకు నేను ఈజీగా 500-400 సంపాదిస్తుంటానా" అని అన్నాడు. "ఎందుకు ఏమైందంటే నాకు లేట్ అయిందన్న ఈరోజు బస్సు. లేట్ అయినందుకు నేను నారాజులున్నా అందుకోసమే తినలే అన్న" అని చెప్పిండు. అదే నేను షాద్‌నగర్‌లో ఆటో నడిపేటోళ్ళ పరిస్థితి చెప్తున్నా. మార్నింగ్ 5కి పోయి రాత్రి నైట్ 9 అయినా గిటంగా 1000-1200 సంపాదించలేని సిట్యుయేషన్‌లో ఉన్నది ఈరోజు షాద్‌నగర్ ఆటో యూనియను. అదే అడుక్కునేటోళ్ళు మార్నింగ్ 5 నుంచి సాయంత్రం 5 గంటల వరకు 1200-1500 సంపాదిస్తుర్రంట వాళ్ళు. అసలు ఏడికెళ్ళి సంపాదిస్తుర్రు? ఆళ్ళకి మెయింటెనెన్స్ గిటంగా ఏముండదు. ఒక పూట అన్నం తింటారు, ఉంటారు. అదే ఆటో నడిపేటోళ్ళ మెయింటెనెన్స్ ఎట్లా తెలుసా? 300 ఆటో కిరాయి కట్టాలి. మళ్ళీ ఇంకొకటి వాళ్ళు డీజిల్ పోసుకోవాలి. 200 డీజిల్ పోసుకోవాలి. దాని తర్వాత ఏమన్నా తిన్నింక మళ్ళా తిండి తినాలి. వాడు సంపాదించేదెంత 700-800 సంపాదిస్తాడు. అసలు చేసినయి గిటంగా వానికే మీరు నమ్మరని నాకు తెలుసు. మీరు నా తానికి రండి. వచ్చినంక అడుక్కున్న వ్యక్తి తానికి పోదాం. కలిసి చాయ్ తాగి మాట్లాడదాం. ఓకే. డన్.